నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2021 మొదలు 2022, 2023, 2024 ఎలక్షన్స్ వచ్చే సమయం వరకు కూడా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఈ మాదిరి తిరుమలలో లడ్డు కల్తీ జరుగుతుంది అని చెప్పి అనేక సార్లు మీడియా సమావేశాల్లో మొత్తుకొని ఆడ తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా అనేక పోరాటాలు చేసినా కూడా అప్పట్లో వైసీపీ గవర్నమెంట్లో అధినేతలుగా ఉన్నటువంటి పెద్దలకి కనీసం చలనం లేదు. దున్నపోతు పైన వర్షం పడినట్టే జరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఫిక్సేషన్లో ఉన్నారు. రానున్న 30 ఏళ్ల కాలం వరకు కూడా వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇదే కాదు కల్తీ జరిగేది, ఇంకా ఎక్కడ ఏమన్నా చేయగలుగుతాం అనేటువంటి మేకపోతు గంభీర్యం అనుకోండి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నారు. ఎక్కడ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఒరేనైనా జరిగింది 6 నెలలే కదా ఈ యొక్క కల్తీ నెయ్యి ఈ మన వ్యవహారం జరిపింది, ఇంకటి నుంచైనా సక్రంగా ఉందాం, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇదే విషయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు వెళ్తే మన ప్రభుత్వమే ఉండదు, కుప్పగూలిపోతుంది, ఇంకా జీవితంలో మనం తలెత్తుకొని తిరగలేము, రాజకీయంగా భూస్థాపితం అయిపోతాము, మన పైనటువంటి కేసులన్నీ వెలికి తీసి వాళ్ళు జైల్లో పెడతారనేటువంటి ఏమాత్రం భయం లేకుండా, సంకోచం లేకుండా జనరల్గా బూడిద గుమ్మడికాయ మాదిరి ఒక పైన చిన్నపాటి ఫ్లేవర్ పూసుకొని వాళ్ళు ఏదో నీతిమంతులు జనరల్గా అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా తన నోటితో అనేక సార్లు మా అవినాష్ పాపం పిల్లోడు, అమాయకుడు, స్వాతిముత్యం అని ఆ రకంగా వాళ్ళకి ఏమీ తెలియనట్టు ముందుకు పోతానే ఉన్నారు. నాకు తెలియగలుగుతాను, ఒక తిరుమల కల్తీ వ్యవహారమే కాదు, నిన్న మొన్న ఈ యొక్క విజయసాయి రెడ్డి కూడా చెప్తున్నాడు, ఏంది మద్య స్కాము అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదంట. ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరికీ సంబంధం ఉండదంట. ఇంకా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే అసలు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఎందుకు? ఆయన కింద ఎవరైతే వ్యవస్థలు పెట్టుకున్నాడో ఆ వ్యవస్థలన్నీ సక్రమంగా నడుస్తున్నాయా లేదా ఆయన చూసుకోవాలి కదా. ఎంతసేపటికి మనం ప్యాలెస్లో ఉన్నామా, పబ్జీలు ఆడినామా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రజలు ఆయన ఎన్నుకుంటే ఆయన ప్యాలెస్లకు పరిమితం అయిపోయినాడు. 4 అడుగులు ముందుకెళ్ళినా కూడా పరదాలు కట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంక అధికారం దూరం అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రజలు గుర్తొచ్చి ప్రజల్లోకి వస్తాడంట, పాదయాత్ర చేస్తాడంట. ఏదేమైనా కూడా నేను చెప్పేది ఒకటే లాజిక్. ఒక పక్క మద్యం స్కామ్ కావచ్చు, లేకుంటే తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, వీటన్నిటికీ వాడు ఎవరైతే ఆ టీటీడీ బోర్డు మెంబర్స్ కావచ్చు, ఇంకా మద్యానికి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి చీఫ్లు పెట్టడం కావచ్చు, ఇంకా ఐటీ సలహాదారులు కావచ్చు, వీళ్ళందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా స్వాతిముత్యం కింద జరిగినటువంటి ఏ అవినీతి వ్యవహారాలు ఆయనకు సంబంధం లేనప్పుడు అడపాడప ఆ పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. మిథున్ రెడ్డి ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. వాళ్ళని పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలన్నా లేదా, ఒక లీడర్కి ఆ లక్ష్యం ఉండాలన్నా లేదా, ఖచ్చితంగా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా పెట్టుకునింది? వాళ్ళపైన నమ్మకంతోనే కదా. ఆ నమ్మకాన్ని బొమ్ము చేసి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు కప్పి వీళ్ళు ఎంత దూరం అవినీతి చేసినప్పుడు ఎందుకు ఆయన నాయకత్వం ఎందుకు? నాయకత్వం చేత కానప్పుడు ఇంకా అసలు పార్టీని నడపడం ఎందుకు? ఇంకా రానున్న ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేయడం ఎందుకు? మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం ఎందుకు? అంత మేర అవినీతి జరిగినప్పుడు ఆయనకు తెలియకుండా ఇన్ని జరిగినాయా? మ్యాటర్ ఏంటంటే తెలిసే జరిగినాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా ఏ ఊరు ఏం మాట్లాడినా కూడా స్వయంగా ఏటు అయినటువంటి విజయసాయి రెడ్డి కూడా ఒక్క మాట పొరపాటు అచ్చు తప్పు మాట్లాడినా కూడా ఆయన ఉంటాడా లేకుండా ఎలిమినేట్ అవుతాడనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి కేవలము ఆ రోజున ఆయన చెప్పినాడు కదా, తలా తోక కర్మకర్త క్రియ అని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినాడు వాళ్ళ అల్లుడు కంపెనీ తరపు నుంచి. ఆ 100 కోట్లు విత్ వడ్డీగా తీసేసుకుంటే ఇంకా నోరుగడ తెస్తాడు విజయసాయి రెడ్డి. ఇది ఆడ జరుగుతున్నటువంటి వ్యవహారం. సరే, ఈరోజు మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఇందాక అక్కడ చూశాను సోషల్ మీడియాలో కల్తీ నెయ్యి పైన ఇప్పటికీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి అర్థం అవుతుందో అర్థం కాలేదో తెలియదు. కానీ ఇక్కడ క్లియర్గా సిట్ అని మనం ఏదైతే చెప్తున్నామో, మన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ కాదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్టు కానంటే కాదు. ఈ సిట్టు ఎవర్రా నియమించారంటే సుప్రీంకోర్టు వాళ్ళు. ఆ రోజున మన రాష్ట్రంలో ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారము తప్పుడు రూట్లో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి అనేక మంది ఆడ పిటిషన్లు పెట్టుకోవడం, సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే, సరేలేబా మీరు ఇన్నిసార్లు పిటిషన్లు పెడుతున్నారు కదా, ఆ రోజు వీళ్ళు పిటిషన్ పెట్టడానికి కారణం ఏందిరా అంటే ఈ కేసులో జాప్యం జరిగితే చాలని చెప్పి. జనరల్గా అమ్మ పుట్టినిల్లు మేనమాకు తెలియదు అన్నట్టు ఆ రోజు కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యక్తులకి, పెద్ద పెద్ద అధికారులందరికీ తెలుసు. ఈ యొక్క సిట్టు ఇన్వెస్టిగేషన్తో, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో స్పీడ్ అందుకుంటుంది. 2-3 నెలల్లోపు ఆ దోషులందరూ బయట పెడతారని చెప్పి ఆ రోజు సిట్ ఇన్వెస్టిగేషన్ లేట్ అయిండొచ్చు కాక. ఎందుకంటే గుడ్డి కంటే మెల్లమేలు కదంటే, ఇప్పుడే మనం బొక్కలేకపోయేదానికంటే 7-8 నెలలు 1 సంవత్సరం గ్యాప్ వచ్చేదాలని చెప్పి ఆ రోజు వైసీపీ వాళ్ళు కేవలం చిన్న ప్రయత్నం చేశారు. ఆ రోజు వైసీపీ వాళ్ళు చిన్న ప్రయత్నం చేశారు. వాళ్ళకి అందినటువంటి లబ్ధి ఏమన్నా ఉన్నదంటే 1 సంవత్సరం పాటు వాళ్ళకి వెసులుబాటు దక్కింది. ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరు జైలుకు పోలా, అది వేరే విషయం. అడప ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఉన్నారో చిన్నప్పన్న ఇట్లాంటి వాళ్ళు జైలుకు పోయినారు, చిన్న చేపలు పోయినాయి. అయితే ఈ క్రమంలో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గురించి ఇందాక చెప్పినట్లు
సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ వాళ్ళిద్దరూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద ఐపీఎస్ అధికారులు ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకరు, ఇలా 5 మంది పైచులకు టీంతో వాళ్ళ కింద ఎవరైతే చిన్నపాటి అధికారులు ఉంటారో వాళ్ళందరినీ ఇమ్మీడ్ చేసుకొని ఇక్కడ ఏమి జరిగినా కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఈ యొక్క అంటే వీళ్ళు తప్పు డైరెక్షన్లో కన్నా ఈ యొక్క విచారణ జరిపితే అక్కడ తప్పు డైరెక్షన్లో జరుగుతుందని చెప్పి మరొక పిటిషన్ కనబడితే ఆ పిటిషన్ క్లియర్గా క్షుణ్ణంగా సుప్రీంకోర్టు పరిశీలిస్తే నిజంగానే అక్కడికైనా తప్పులు దొరికితే ఈ అధికారుల ఉద్యోగాలు ఖచ్చితంగా ఉండవు, ఊస్ట్ అయిపోతాయి అనమాట. అందుకు సక్రమంగా స్ట్రైట్గా క్లారిటీ ఆఫ్ మైండ్తో విత్ ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళ ఆ రుజువులన్నీ కనుగొని ఎక్కడ ఏం తప్పు జరిగింది ఎక్కడ జరిగిందని చెప్పి ఈ సిట్ వారు బయట పెట్టారు. ఆ విషయం ఏంటంటే క్లియర్ కట్గా చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం అడల్ట్రేషన్ ఎంక్వైరీ ఆ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పంది కొవ్వు కలుపుతున్నారు, లేకుండా అంటే ఈ జంతువుల యొక్క అవశేషాలు కలుపుతున్నారు, తద్వారా నెయ్యి తయారు చేస్తున్నారని చెప్తే అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వాడుకొని నువ్వు రాజకీయాలు చేస్తావని చెప్పి ఆ రోజు ఎంతమంది అన్నారు. నిజంగానే ఒక నిజం చెప్పినప్పుడు కొంతమందికి చేదుగా ఉంటుంది, అది చేదైనా సరే తర్వాత కాలంలో భవిష్యత్తు తరాల వాళ్ళకి ఒక ఫ్రూట్నెస్ ఒక స్వీట్ రూపాన్ని అందించడానికి ఈ రోజున మనం చేసేటువంటి ఆ చెడుని బద్దలు కొట్టేస్తే తద్వారా భవిష్యత్తు కాలంలో మంచి జరుగుతుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మొహమాటం లేకుండా ఆ రోజు ఆయన విమర్శలు ఎదుర్కొంటాడని తెలిసి కూడా ఓపెన్గా చెప్పినాడు. ఈరోజు సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆ సిట్ వారే క్లారిటీగా చెప్తున్నారు, దాంట్లో జీవాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి అని చెప్పి. అది క్లియర్ కట్గా సిట్ వారు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ చూడండి, తిరుమలకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మొన్న జనవరి 24వ తారీఖున 2026న ఇది బయట పెట్టారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్టు జ్యూరిస్డిక్షన్ ఏసీబీ కోర్టు నెల్లూరులో పెట్టారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ సమరీ దీనికి ఓవరాల్గా విషయం చూడండి, ఇన్వెస్టిగేషన్ స్టేటస్ అయితే కన్క్లూడెడ్, కీ ఎవిడెన్స్ ఫైండింగ్స్ ఇన్ని రోజులు చేసినటువంటి ఈ విచారణలో ఏమి కనుక్కున్నారు అనేది మెయిన్ పాయింట్. సబ్స్టెన్స్ సింథటిక్ ఘీ 0% మిల్క్ ఫ్యాట్. నాకు ఇన్ని రోజులు నెయ్యి అనేది ఆవు పాల వలనో లేకుండా ఉంటే ఈ యొక్క పశువుల పాల వలన వీటి వల్ల తయారు చేస్తారు. ఒకవేళ అంత ప్రముఖంగా ఒకవేళ దేవుడికి సమర్పించేటువంటి వాటి ఏదైతే ప్రసాదాలు ఉంటాయో వాటికి మ్యాక్స్ టు మ్యాక్స్ ఆవు పాల నుంచి తీసుకొచ్చినటువంటి నెయ్యినే వాడతారని మాత్రం నాకు తెలుసుకుని, లేదా పేదోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి పశువుల పాల నుంచి వచ్చేటువంటి నెయ్యితో వాడుతూ ఉంటారు సహజంగా పల్లెటూరులో కావచ్చు ఎక్కడైనా. కాకుంటే ఈ తిరుమల తిరుపతికి సంబంధించి వాళ్ళు ఇంకెంత పవిత్రంగా తయారు చేసి ఉంటారు, ఆ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉండాలా, కానీ దాన్ని పూర్తిగా తొంగలో తొక్కేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నార్మ్స్ ఉంటాయో బోలేబాబా డైరీకి వాళ్ళు అప్పగించడమే పెద్ద వింత. 1500 కిలోమీటర్ పైచిలకు దూరం ఉన్నది తిరుమలకి బోలేబాబా డైరీ. వాళ్ళని కాంట్రాక్ట్లోకి తీసుకోవడం ఏంది, ఉన్నటువంటి నార్మ్స్ ఏంది, కేవలం 600 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే తీసుకోవాలా, మిగిలిన వాళ్ళని బయట వాళ్ళని కాంట్రాక్ట్లోకి ఎంటర్ కానివ్వకూడదు. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ వల్లనే ఆ యొక్క క్వాలిటీ తప్పు అవుతుంది, లేట్ అవుతుంది, దీనివల్ల వేస్టేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ రకంగా నార్మ్స్ అనేక రకాలుగా పెడతారు టీటీడీ వాళ్ళు. వాటన్నిటిని తొంగలో తొక్కేశారనమాట. సో ఇక్కడ సింథటిక్ ఘీ అని చెప్పినారు, కాంపోజిషన్ పామ్ ఆయిల్ కలిపినారు దాంట్లో, ఇంకా పాల్మూలిన్ కలిపినారంట, కెమికల్ ఎస్టర్స్. ఇక్కడ కెమికల్ ఎస్టర్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత విమర్శలు ఎదుర్కొన్నారు ఈ వైసీపీ వాళ్ళ నుంచి. మనం క్లియర్ కట్గా గూగుల్ చేస్తే చూడండి, గూగుల్ చేస్తే మనకి ఏమొస్తుంది, కెమికల్ ఎస్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ అనిమల్ ఫ్యాట్ ఆర్ నాట్ అని మనం జంతువుల కొవ్వు కలిసి ఉంటుందా కలవదా అని చెప్పి మనం క్లియర్ కట్గా అడిగినాం. కెమికల్ ఎస్టర్లో ఏం కలుపుతున్నా ఏముంటుంది అని చెప్పి. ఎస్, అనిమల్ ఫ్యాట్స్ ఆర్ కెమికలీ క్లాసిఫైడ్ యాస్ ఎస్టర్స్. అవును, జంతువుల యొక్క కొవ్వునే, జంతువులకు వచ్చేటువంటి కొవ్వును కరిగించే నెయ్యిగా తయారు చేశారు ఆ రోజున జనరల్గా 1 కేజీ నెయ్యి 600 పైచిలకు 700 పైచిలకు ఈ కాంట్రాక్ట్లు ఎంటర్ అవుతూ ఉంటాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పరకమణి కేసులో అవును మంచిదే కదా 12 కోట్లు 11 కోట్లు ఎంతో కొట్టేస్తే ఆయన ఏకంగా 100 కోట్ల పైన ఇచ్చి అంటే మంచిదే కదా స్వామి అన్నాడు. అదే మాదిర నెయ్యిని 600 రూపాయలు 700 రూపాయలు 1 కేజీ నెయ్యి కొనాల్సి ఉంటే ఆ రోజున కేవలం 320 340కి ఎంత తక్కువ కొన్నారో, ఈ ఖజానాకి వీళ్ళు డబ్బులు మిగిలిచ్చారు కదా ఎంతో గొప్పరా అని చెప్పి ఆ రోజు ఓవర్ యాక్షన్ చేశారనమాట. కానీ ఈ కొవ్వు తీయాలంటే కేవలం 120 రూపాయలు 170 రూపాయలు అవుతుంది. అంటే ఆ కాంట్రాక్ట్లో 320 340 రూపాయలు చేశారు కేజీ నెయ్యి మాదిరి కొంతరామని. దాంట్లో అర్థానికి అర్థం పైగా మిగిలించుకున్నారు. ఓవరాల్గా మనకి ఇక్కడ చూడండి అర్థమవుతుంది, ఏకంగా 250 కోట్ల రూపాయల పైన ఫ్రాడ్ ఇది. ఈ మాదిరి జంతువుల కూరుతో వీరు తయారు చేసినటువంటి నెయ్యి మూలాన. ఇంకా 68 లక్షల కిలోగ్రాములు పైన లడ్డు తయారు చేశారు. ఒక్క బొట్టు పాలతో కూడా తయారు చేయనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి వీళ్ళు ఏకంగా
68 లక్షల పైన లడ్డులు తయారు చేశారు. దీని కాస్త మనం పోస్టర్లు ఫోటోలు కన్నా బయటకు ఇచ్చి అర్థం అవుతుంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సమర్పించారు. విదేశాల నుంచి ఎవరైనా ఆడపాడపా ప్రెసిడెంట్లు వస్తే వాళ్ళకి అప్పగించినారు. ఆ రోజున అమిత్ షా గారికి అందరికీ సమర్పించారు. కేంద్ర మంత్రులు ఎవరైనా వస్తే వాళ్ళకి సమర్పించడం, సాక్షాత్తు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కూడా ప్రసాదించారనమాట వీళ్ళు ఇవన్నీ తీసుకొని పోయి. కానీ పిల్లిని సంఖలో పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చినట్టు వీళ్ళు ఊరంతా పంచినారు. కానీ వీళ్ళు మాత్రం ఆ లడ్డుని ఏ రోజు తిన్న దాఖలా లేవు. మన దగ్గర ఇప్పటికీ విజువల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఆ రోజున లడ్డు చేతికిస్తే సింపుల్గా దాంట్లో టిష్యూ పేపర్లో వేసి పక్కన డస్ట్బిన్లో పడేసింది. అంటే వీళ్ళు క్లారిటీగా తెలుసు ముందుగానే ఇది రకరకాల వాటిలో తయారు చేశారా, దాన్ని మనం వాడకూడదని చెప్పి. ఇంకా కేంద్రం ఎట్లా స్పందిస్తుందో ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి ఆవశ్యకత అంతానే ఉంది. నేను ఇందాక చెప్పినట్టు బోలేబాబా డైరీ అక్యూషన్ నెంబర్ 1 అండ్ అక్యూషన్ నెంబర్ 2గా బోలేబాబా డైరీ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంటర్నల్గా వీళ్ళంటే బయట నుంచి కాంట్రాక్ట్లకు ఎంటర్ అయిన వాళ్ళు ఇంటర్నల్గా ఎవరు ఉన్నారంటే టీటీడీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద మేనేజర్లు వాళ్ళందరి పేర్లు దీంట్లో పొందుపరుచున్నారు. ఇంకా ఎక్స్టర్నల్గా ఇది బయట నుంచి అంటే కాంట్రాక్ట్లు ఎంటర్ అయిన వాళ్ళు బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నెయ్యిలో కనీసం 0% మిల్క్ ఉన్నటువంటి ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసిన వాళ్ళు పూర్తిగా పాపం చేసిన వాళ్ళు పాపిస్ట్ వాళ్ళు అప్పట్లో టీటీడీకి సంబంధించి కొంతమంది అరుదుగా పనిచేసిన వాళ్ళు. ఇంకా ఎక్స్టర్నల్గా క్వాలిటీ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ అండ్ డైరీ ఆడిటర్స్. ఆ క్వాలిటీ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ అని మనం ఎవరైతే చెప్తున్నామో ఇక్కడ పలానా వ్యక్తి ఆ మనిషి పేరు వాడకూడదని చెప్పి ఏదో కోర్టుకో గీటుకోపోయినంట. ఆ మనిషి పేరు ప్రస్తుతం అప్రస్తుతం అయితే ఆ రోజున అప్పన్న అనేటువంటి వ్యక్తి, చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తి ఈయన కాస్త బోలేబాబా డైరీ వరకు పోయి అక్కడ పశువులన్నీ ఉన్నాయా, పశువులన్నీ హెల్తీగా ఉన్నాయా, అక్కడ ఆ పశువులు తినేటువంటి గ్రాసం ఏది, అక్కడ క్వాలిటీగా నెయ్యి బయటికి తీస్తున్నారా, మంచి పాలు వస్తున్నాయా అని చెప్పి టెస్టింగ్ కోసం టీటీడీ నుంచి ఆయన అక్కడికి పంపిస్తే ఈయన అక్కడికి పోయి క్లీన్ చిట్ ఇచ్చేశాడనమాట. ఈయన తీసుకెళ్ళినప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, క్వాలిటీ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు. అంటే ఈ యొక్క పాపంలో అందరూ అన్నీ తెలిసి ఆ రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభని మస్సిబూర్తం చేసే విధంగా చేసినటువంటి దాఖలాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇంకా వెర్డిక్ట్ వచ్చి ట్రయల్ అండర్ ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్ కింద, ఇంకా కాన్స్పిరసీ కుట్రపూరితంగా చేసిన దాని మూలన 120B అది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు అంటూ రిజిస్టర్ అవుతున్నాయి. ఇంక ఈ కేసు తదుపరి కార్యాచరణ ఎట్టుందో ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు.